కలియుగంలో భక్త రక్షకుడిగా శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలలో వెలిశాడు. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు అయినా, త్రేతాయుగంలో శ్రీరాముడైనా, ద్వాపర యుగంలో వెన్న ముద్దలు తినే చిన్ని కృష్ణుడైనా ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే. శ్రీరామచంద్రమూర్తి పరమ భక్తుడు, చిరంజీవి హనుమంతుడు శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అభిముఖంగా నమస్కార భంగిమలో ఉంటాడు. ద్వాపర యుగంలో వెన్నను దొంగలించే చిన్ని కృష్ణునికి 18,000 మంది గోపికలు నిత్యం దృష్టి పెట్టేవారట. గోపికల కనుదృష్టి కృష్ణుడిపై పడకుండా యశోదాదేవి స్వామివారి కాళ్లకు వెంట్రుకలతో తయారు చేసిన తాడును కట్టేదట. ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతోంది. అయితే ఇక్కడ వినియోగించేది తల వెంట్రుకలు కాదు. భక్త కౌశలుడు భక్తికి ఎంత దాసోహుడో అలంకారం అంటే ఆయనకు అంతే ప్రీతి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష పర్వదినాల్లో స్వామివారికి అనేక రకాల పుష్పాలు, వేర్లను వినియోగిస్తారు ఆలయ అర్చకులు. ఇవన్నీ దాతల సహాయంతోనే సేకరిస్తున్నారు. ఇందులో వివిధ వర్ణాలు, సువాసనలు వెదజల్లే వివిధ రకాల పుష్పాలను, వాహన సేవలను స్వామివారికి అలంకరణ చేస్తారు. వివిధ సేవల్లో వినియోగించే అన్ని పుష్పాలు ఒకెత్తైతే స్వామివారి వాహన సేవలో వినియోగించే కురువేరులదే అగ్రతాంబూలం. శ్రీవారికి బ్రహ్మోత్సవంలో నిర్వహించే వాహన సేవలో, ఇతర సాగలకట్ల ఉత్సవాలలోనూ కురువేరు ఉంది తీరాల్సిందే. కురులు అంటే అర్థం వెంట్రుకలు. సముద్ర తీర ప్రాంతంలో అరుదుగా దొరికే కురువేర్లను దాతల సహాయంతో సేకరించి మాలలుగా అమర్చి శ్రీవారికి అలంకరిస్తారు. చిన్నారుల దృష్టి తాకకుండా ఎలాగైతే వెంట్రుకలతో తాడ్లు తయారు చేసి కడతామో, చిన్ని కృష్ణుడైన శ్రీవారికి దృష్టి తగలకుండా కురువేరును అలంకరిస్తారు అర్చకులు.